తెలుగువారి భవిష్యత్తు కోసం, ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన ధీరోదాత్తుడిగా మనందరికీ తెలిసిన అమరజీవి పొట్టి శ్రీరాములు. మద్రాసు ప్రెసిడెన్సీలోని నెల్లూరు జిల్లా పడమటిపల్లిలో 1901 మార్చి 16న గురవయ్య మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. శ్రీరాములు గారి విద్యాభ్యాసం 20 ఏళ్ల పాటు నెల్లూరు జిల్లాలోనే కొనసాగింది. తర్వాత ముంబైలోని శానిటరీ ఇంజనీరింగ్ చదివారు. గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వేలో నెలకు 250 రూపాయల జీతానికి చేరి దాదాపు 4 సంవత్సరాలు ఉద్యోగం చేశారు. అయితే 25 ఏళ్ల వయసులో శ్రీరాములు గారి మనస్సు భారత స్వాతంత్ర సమరం వైపు మళ్లింది. జాతీయోద్యమంలో పాల్గొనాలన్న ఏకైక దృఢ నిశ్చయంతో గాంధీజీ అనుచరుడిగా సబర్మతి ఆశ్రమంలో చేరారు. 1935లో గాంధీజీతో కలిసి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు శ్రీరాములు. పోలీసు వారికి ఎదురు నిలిచి లాఠీ దెబ్బలు తిని విరోచితంగా పోరాడి జైలు శిక్ష కూడా అనుభవించారు. ఆ తర్వాత 1941-42 సంవత్సరాల్లో సత్యాగ్రహం ఫిట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న శ్రీరాములు గారు 3 సార్లు జైలు శిక్ష అనుభవించారు. మదరాసు ప్రెసిడెన్సీ పరిధిలోని దేవాలయాల్లో హరిజనులకు ప్రవేశం కల్పించాలంటూ 1946 నవంబర్ 25న ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. హరిజనుల కోసం తాను చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను గాంధీ గారు విరమింపజేసినప్పటికీ నెల్లూరులో ఉంటూ హరిజనోద్ధరణ కోసం తన కృషిని కొనసాగించారు. అట్టల మీద నినాదాలు రాసి కాలికి చెప్పులు, గొడుగు లేకుండా మండుటెండలో తిరుగుతుండేవారు. ఆ సమయంలో 1947 ఆగస్టు 15 రోజున భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు శ్రీరాములు గారు ఆనందంతో తాండవం చేశారు. వీధుల్లో పరిగెత్తారు. అందరితో సంతోషం పంచుకున్నారు. ఆ తర్వాతే ఆయన జీవితం చారిత్రాత్మక మలుపు తీసుకుంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా మన తెలుగు వారికి ఏ గుర్తింపు రాకపోవడం. స్వాతంత్ర్యం వచ్చే నాటికి మన ఆంధ్ర రాష్ట్రం మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో కలిసి ఉండేది. తెలుగు వారిని మద్రాసీలు అని పిలిచేవారు. మద్రాసు నుండి విజయనగరం వరకు తెలుగు వారు ఉన్నప్పటికీ తెలుగు వారికి గుర్తింపు రాలేదు. 1952 నాటికి కూడా ఆంధ్ర వాళ్లంటే ఎవరికీ తెలియదు. అధికారం మొత్తం మద్రాసు వారి చేతి. అక్కడ అరెస్టులు చేసి బెదిరించారు. మరోవైపు అకుంఠిత దీక్షతో శ్రీరాములు గారు తన నిరాహార దీక్షను కొనసాగించారు. దీక్షలో ఉన్న శ్రీరాములు గారిని సందర్శించుకుని వచ్చేవారు.
చుట్టూ గొంతెత్తి ఘంటసాల పాడిన పాట విని మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు ఊరేగింపులో కలిశారు. త్యాగి శ్రీరాముల కనివిదీరా ఆంధ్రుడా నీకిది పరీక్ష. అప్పటికే శ్రీరాములు గారి మరణ వార్త ఆంధ్ర రాష్ట్రమంతా దావానలంలా వ్యాపించింది. అనేక మంది తెలుగువారు పొట్టి శ్రీరాములు గారి అంతిమయాత్రలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. ఆవేశం కట్టలు తెంచుకున్న తెలుగు ప్రజలు ధర్నాలు, ఆందోళనలతో రాష్ట్రాన్ని ఉడికెత్తించారు. చివరకు పోలీసు కాల్పుల్లో 8 మంది మరణించే స్థాయికి ఉద్యమాలు జరిగాయి. దాంతో నాటి ప్రధానమంత్రి ప్రకాశం పంతులు గారిని ముఖ్యమంత్రిని చేసి పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకుంది. నా